వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా 209 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900కు పైగా థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఫైనల్ లెక్కలు ఇంకొంచెం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్ డే నుండి ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా వచ్చే వరకు కూడా మంచి థియేటర్ హోల్డ్ కనిపించే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 650కి పైగానే థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన థియేటర్స్ కౌంట్ లెక్క ఓవరాల్ గా 2000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా స్క్రీన్ కౌంట్ ఆల్మోస్ట్ 3000 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక అడ్వాన్స్ బుకింగ్ పరంగా రిలీజ్ కి ముందు రోజు ఇప్పటి వరకు ఉన్న టికెట్ బుకింగ్స్ పరంగా సినిమా ఓవరాల్ గా 42 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను సాధించింది. ఫైనల్ లెక్కలు ఇంకొంచెం పెరిగే అవకాశం ఉండగా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో కలెక్షన్ అందుకునే అవకాశాలు లేవు. కానీ ఉన్నంతలో ప్రెజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా సినిమా ప్రభాస్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ అందుకునే ఛాన్సెస్ ఉన్న 100 కోట్ల మార్కును అందుకోవడం కొంచెం కష్టంగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా సినిమా ఇప్పుడు 50 నుండి 55 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని గ్రాస్ రూపంలో టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక ఫైనల్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే 60 కోట్లు ఆ పైన వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో హిందీలో ఓకే అనిపించే రేంజ్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల పరంగా జోరును చూపించవచ్చు. వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ బుకింగ్స్ ఎస్టిమేషన్స్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా 75 నుండి 85 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తుందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి అలాగే టాక్ ను బట్టి కలెక్షన్స్ ఎంతవరకు పెరిగి 100 కోట్ల మార్కును అందుకోగలుగుతాయో లేదో చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.